మార్నింగ్ ఎవ్రీవన్, బ్రెడ్ ఆమ్లెట్ తో స్టార్ట్ అయ్యింది డే 2 అయితే. అలాగే కాఫీ కూడా గ్యాస్ పైన పెట్టాము. తీక్షణ సత్య అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారండి. 4 eggs కూడా చేసాము బ్రెడ్ ఆమ్లెట్ తో పాటు, సో అది కూడా తింటున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా కిడ్స్ కోసం గేమ్ స్టార్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇలా పిల్లలు కొంతసేపు ఆడుకుంటున్నారు, పెద్దలు కూడా ఆడుతున్నారు. బీచ్ గేమ్ ఇది ఫేమస్ ఫినిష్ గేమ్ అండి, దీని పేరు పహాపలి. ఇక్కడ ఫినిష్ వాళ్ళందరూ మంచిగా ఆడుకుంటారు క్లైమేట్ బాగున్నప్పుడు. అండ్ మార్నింగ్ అయితే చాలా ఎండగా అనిపించింది, బట్ ఎండని చూస్తే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎండ అనేది తక్కువ ఉంటది కాబట్టి. ఇది చూపించండి, ఎక్కడ వస్తుందా? ఏది ఆగు, పాము కనిపించింది. లక్ష్మి మేక్ నీ దగ్గర ఉంది, మాట్లాడగట్టు. ఇదిగోండి స్విమ్మింగ్ చేయడానికి వచ్చాం, ఇక్కడ పాము వచ్చింది, దెబ్బకి భయపడ్డా అందరం. గోపి గారి ఇదిగోండి చిన్న పాము ఇది. ఇదిగో మైక్. It is good if it goes out. తీక్షణ పామదిగో, తీక్షణ. I think it came to cross. It came to cross the snake. Okay, don't shout boys. Just watch, observe. Same venomous. Not a venom. Satya, zoom పెట్టు. పెట్టాను. తీక్షణ అక్కడ. సో బీచ్లో పాములు కనబడేటప్పటికీ అందరూ భయపడ్డారండి ఒకసారిగా. సో ఎవరికి స్విమ్మింగ్ చేయలేదు, లేడీస్ అండ్ కిడ్స్ ఇంటికి వెళ్ళిపోయారు, కుకింగ్ టైం అవుతుందని చెప్పి. మేమేమో వాలీబాల్కి వెళ్ళాము. బిర్యానీ రెడీ అయిపోయిందండి. మేము వాలీబాల్కి వెళ్ళి వచ్చినప్పుడు లక్ష్మి మొత్తం బిర్యానీ వండేసింది. వాహ్, లుకింగ్ ఆసమ్, స్మెల్ అదిరిపోయింది. ఇంక ఈరోజు సండే స్పెషల్ బిర్యానీ. నేను కూడా రెడీ చేస్తా, వీళ్ళంతా రెడీ అయిపోయారు, నేను కూడా వెళ్ళి రెడీ చేస్తా. కుకింగ్ అయిన తర్వాత రెడీ అవుదామని బిర్యానీ చెప్పేసి. పాటు రైస్ విత్ కర్డ్, వావ్, స్వీట్ అండ్ రైతా. సండే స్పెషల్ బిర్యానీ. ఇక మధ్యాహ్నం లంచ్కి బిర్యానీ తిన్నాం కదండి, ఓ పవర్ నాప్ వేసాం అందరము. సో ఈవినింగ్ కావస్తుంది, సో ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని వాకింగ్ అని అందరం బయలుదేరాము. సో ఆన్ ది వేలో బెర్రీస్ పిక్ చేయడానికి కూడా పిల్లలు ఇంట్రెస్ట్గా ఉన్నారు, సో అందుకని వాళ్ళు కవర్స్ తీసుకున్నాము. సో వాళ్ళు బెర్రీస్ పిక్ చేస్తున్నారు, అలా పిక్ చేసుకుంటూ వాక్ చేసుకుంటూ ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి బెర్రీస్ పిక్ చేస్తున్నారు. కృష్ణ, షో ద బెర్రీస్. ఐలాండ్ మొత్తం మీద ఇక్కడ ఓన్లీ ఒక్క కేఫే ఉందండి. సో కాఫీ కానీ ఎన్ని కూల్ డ్రింక్స్ మాత్రం దొరుకుతాయి ఇక్కడ. మామూలు డౌన్స్ అయిన స్నాక్స్ దొరుకుతాయి కానీ మనకు కావాల్సిన ఫుడ్ దొరకదు, అందుకే మనం అక్కడ నుండి తీసుకొచ్చాము. సో ఓన్లీ ఒక్క కేఫ్ ఉంది ఐలాండ్ మొత్తానికి. సో కూల్ డ్రింక్స్, కాఫీ, సమ్ ఐస్ క్రీమ్స్, రెండు స్నాక్స్ దొరుకుతాయి. ఇక్కడైతే చిన్ని చిన్ని కోళ్ళు ఉన్నాయండి. నేను ఫిన్లాండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కోళ్ళు చూడడం. ఇండియాలో అయితే చాలాసార్లు చూసాను, మా ఇంటి దగ్గర చాలా ఉంటాయి, కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఒరిజినల్ కోడి. ఎప్పుడు చూసినా బర్డ్, చికెన్ మేము తెచ్చుకుని వండేసుకుంటాం, కానీ ఇలా నిజమైన కోళ్ళని చూడడం అయితే ఇక్కడ ఈ ఐలాండ్లోనే చూసానండి నేను. ఇక్కడ జూలో ఉంటాయని విన్నాను, కానీ ఇలా నిజంగా కోళ్ళు పెంచడం అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం. భలే అనిపించింది నాకు. బుజ్జి బుజ్జి కోడి పిల్లలు కూడా ఉన్నాయి. కోడి పిల్ల
ఇక్కడ స్ట్రాబెరీ ఫార్మింగ్ కూడా ఉండింది ఐలాండ్లో. బెర్రీస్ అయితే అసలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వీళ్ళు స్ట్రాబెరీ పికింగే కాకుండా ఈ సంవత్సరం అయితే మేము బెర్రీ పికింగ్ కూడా చేస్తాం. మీరు ఇక్కడ చూస్తే అసలు ఎన్ని బెర్రీస్ ఉన్నాయంటే అబ్బా ఇంకా చూడాలి. మొత్తం బెర్రీ ఫార్మ్స్ ఇవన్నీ. చాలా ఉన్నాయి అసలు బెర్రీస్. ఎప్పుడు మేము స్ట్రాబెరీ పికింగ్కి వెళ్తాం కానీ ఫస్ట్ టైం బెర్రీ పికింగ్ ఐలాండ్లో చేయడం. అసలు ఎన్ని బెర్రీస్ ఉన్నాయంటే చాలా బెర్రీస్ ఉన్నాయి అండ్ అన్నీ కూడా ఆర్గానిక్. ఇలా పికింగ్ చేస్తుంటుంటే ఐలాండ్లో మా చిన్నప్పుడు యాక్చువల్గా మాకు లంక్ ఉండేది. మా ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలంటే పడవ మీద వెళ్ళేవాళ్ళం అన్నమాట. అక్కడ లంక్లో ఇలాగే చాలా చింతకాయలు, రేగుపళ్ళు అవన్నీ ఉండేవి. అవన్నీ ఫ్రీగా కోసుకోవచ్చు అనమాట. అలాగే సేమ్ అనిపిస్తుంది. ఇదంతా ఫారెస్ట్ అండి. ఫారెస్ట్ మధ్యలో ఇలా నడుస్తూ ఉంటుంటే భలే అనిపిస్తుంది. సో ఈ ఐలాండ్లో ఇది మనకి పెయింట్ బాల్ ఆడుకునే స్పేస్ అండి ఇది. ఇక మీరు చూసారా టైర్లు, ఆ రేకులు అన్నీ ఉన్నాయి, చెట్లు. సో వెనకాల దాక్కొని మన దగ్గర గన్స్ ఉంటాయి అనమాట. ఆ గన్స్లో పెయింట్ బాల్స్ ఉంటాయి చిన్న ఈ బెర్రీస్ అంత సైజులో. అలా ఆ బాల్స్ తోటి మనకు అపోనెంట్ టీమ్ని షూట్ చేస్తాము. ఎవరికైతే ఆ పెయింట్ పడుతుందో వాళ్ళు అవుట్ అనమాట. అలా ఒక పెయింట్ బాల్ గేమ్ ఉంటుంది. ఆ పెయింట్ బాల్ గేమ్ కోసం ఈ స్పాట్ అనమాట ఈ ఏరియా. చూడండి అక్కడెక్కడ డ్రమ్ములు, రేకులు, టైర్లు ఉన్నాయి. మా వాళ్ళంతా ట్రెక్కింగ్ చేస్తున్నారు అక్కడ. సో మేము కూడా వెళ్తున్నాం. ఇలా ఐలాండ్ మొత్తం అంతా నడవడం అయిపోయింది. ఈరోజు సెకండ్ డే. మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఏమేమి ఉన్నాయని చెప్పి. మనం ఐలాండ్లో కాటేజ్తో పాటు ఇంకో టెంట్ కూడా బుక్ చేసుకున్నామండి. సో ఈ టెంట్ ఇక్కడ ఉంది చూడండి, ఇది టెంట్. సో ఇది ఫ్రంట్ వ్యూ. ఇది టెంట్ అండి, చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది. లోపల కూడా చాలా బాగుంది. ఇది సీ వ్యూ. ఓ సూపర్ ఉంది వ్యూ ఇక్కడ. యాక్చువల్లీ మనకి టెంట్ ఆపోజిట్లో సీ వ్యూ ఉందండి. నైస్. ఇక్కడ చూడండి మనకి ఇది కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి చాలా బాగుంది వ్యూ. ఫ్రెష్ ఫారెస్ట్లో ఫ్రెష్ ఎయిర్, సీ వ్యూ బాగుందండి. అక్కడేమో టెంట్. ఆ టెంట్ కూడా ఆ వ్యూ కూడా తీసుకొస్తున్నారు. ఇది బీచ్. ఇక్కడైతే సత్య రిలాక్స్ అవుతున్నాడు. ఇక్కడ కూడా రిలాక్స్ అవ్వడానికి మనకు పుజ్జాలు ఇచ్చారు. అప్పుడే పడుకున్నావా? భలే ఉంది. అదిగోండి చూడండి మనం వచ్చిన ఫెర్రీ లాంటిది. ఇదిగోండి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇవాళ గ్రిల్ చేసుకున్నాము. సో డిన్నర్లో చికెన్, బుర్జీ, వైట్ రైస్ అండ్ రసం. సో సూర్యుడు అయితే కిందకి దిగుతున్నాడు చూడండి. సన్సెట్ అయితే చూడడానికి మేము అందరం వచ్చాము. మీరు చూసినట్లయితే వాటర్ కూడా కొంచెం బ్లూగా కొంచెం ఏమో ఆరెంజ్గా ఉండింది. సో ఈరోజు అయితే ఇలా డే 2 గడిచింది. నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతాయి అనేది చూడండి అందరూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి.